వెల్కమ్ బ్యాక్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో బెంగాల్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ తుఫానుకు రెమల్గా నామకరణం చేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని ఐఎండీ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రెమల్ సైక్లోన్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? 2 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా మారినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. తదుపరి ఇది రానున్నటువంటి 24 గంటల్లో తుఫాన్గా మారి దాని తర్వాత 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీని ప్రభావంతో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కావచ్చు, దాంతో పాటుగా అటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా తీరం వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వీటిని ఏదైతే ప్రజెంట్ ఈ ఎండాకాలంలో ఏర్పడేటువంటి ఈ సైక్లోన్స్ ని సమ్మర్ సైక్లోన్స్ గా పిలుస్తూ ఉంటారు. వీటి ప్రభావం ప్రజెంట్ ఏదైతే ఇది తీవ్ర తుఫాన్ గా మారిన తర్వాత 26వ తేదీన అటు ఈశాన్య దిశగా కదిలి అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం కావచ్చు, దాంతో పాటుగా ఈశాన్య బంగాళాఖాతం సంబంధించి కూడా బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రభావం తెలంగాణ పైన ఉండకపోయినా కూడా అడపాదడప మాత్రం కొంత తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది తూర్పు ఈశాన్య జిల్లాలో అనేది మాత్రం వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల ఉత్తరాది రాష్ట్రాల పైన మాత్రం కొంత ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.